ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా కార్యవర్గ కమిటీ ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, విన్నపల్లి మండల సర్పంచులందరూ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సక్కెనపల్లి కరుణాకర్, దుమ్ము అంజయ్య సర్పంచులకు వారు మాట్లాడుతూ రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని అన్నారు. సర్పంచ్ల పెండింగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఆవులు గుద్దుకుంటే దూడల కాలు విరిగినట్లు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనైతే మనం ఉన్నామండి. సో ఈ రోజు గత 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడ రీలే నిరాహార దీక్షను అయితే చేపట్టారు గ్రామ సర్పంచులు. సర్పంచ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి అంటూ వారైతే ఇక్కడ రీలే నిరాహార దీక్ష చేపట్టడం అయితే జరిగింది. ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినాము. ఒకసారి మనం వారితో మాట్లాడదాము. అసలు ఏంటి, మరి ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందని చెప్పేసి మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో 18వ తారీఖు నుంచి ఈ రోజు 7వ తారీఖు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి శాంతియుతంగానే మేము ఉద్యమిస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. డిసెంబర్ 7వ తారీఖు రోజు ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా ఆలోచించి సమయం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5 నెలల తర్వాతనే జూన్ జూలైలో మేము జిల్లా సర్పంచులందరం, వివిధ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులందరం కూడా ఒక జేఏసీగా ఏర్పాటు కావడం జరిగింది. అక్కడ 5 నెలలు గడిచింది. తర్వాత మేము జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మండలాఫీసు నుంచి జిల్లా కలెక్టర్ వారు కూడా వినతి పత్రాలు శాంతియుతంగా ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ దఫాలో కూడా ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన లేదు కాబట్టి మేము రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కూర్చొని నేటికి 7వ రోజుకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరిగింది. ప్రతిరోజు 3 మండలాలు మేము షెడ్యూల్ ఖరారు చేసుకొని ప్రతిరోజు 3 మండలాలు కూర్చుంటున్నాం. ఈరోజు వీర్నపల్లి, గంభీరావుపేట ప్రజలమైన మేమందరం కూడా ఆయా గ్రామ సర్పంచులు ప్రజలు కూడా మాకు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ పార్టీలు కూడా ఈ రోజు వరకు జరిగేటువంటి రిలే నిరాహార దీక్షకు ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ కూడా వచ్చి మాకు దాదాపు ఇప్పటికీ 8 పార్టీలు కూడా మద్దతు పలకడం జరిగింది. ప్రజా సంఘాలు కూడా మద్దతు పలకడం జరిగింది. విద్యార్థి సంఘాలు కూడా, సామాజిక ఉద్యమకారులు కూడా సర్పంచులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ వెంటనే వారికి తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, పార్టీలు, ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ. మండేపల్లి సర్పంచ్, నా పేరు గణపతి శివజ్యోతి. మేము ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టి ఈరోజు 7వ రోజు. 7వ రోజు అంటే 7వ రోజు కంటే ముందు కూడా మేము మా సర్పంచ్ సోదరులు చెప్పినట్టు ముందు ఎంపీడీఓ ఆఫీస్లో మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిపిఓ దగ్గరికి, దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా ఒక విడతల వారీగా 2-3 టైమ్స్ కంటే ఎక్కువనే అందరం మండలాల వారీగా డిస్టిక్ మొత్తం సర్పంచ్లను కలిసి వెళ్ళి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎమ్మెల్యేల నుండి మంత్రులు, సీఎం వరకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు స్పందించకపోతే మేము ఏం చేసినామంటే మా జిల్లా సర్పంచులు అందరం కలిసి ఓ జేఏసీని ఏర్పాటు చేసుకొని కమిటీ ద్వారా ఈ రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రతిసారి మేము ఏదన్నా ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం, ధర్నాలాగా వెళ్తున్నాం అనగానే సర్పంచ్ సోదరులు. సో చూసారు కదండి, తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించకపోతేనైతే దీపావళి తర్వాత 28వ తారీఖు నాడు మేము రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తునైతే కార్యాచరణ చేపట్టబోతున్నామని చెప్తున్నారు. సో ఒక్కసారి కూడా ప్రభుత్వం కూడా పెండింగ్ బిల్లులు చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 7 రోజులు అవుతున్నది, ఇంకా మేము చేస్తాము, ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము రీలే నిరాహార దీక్ష కూడా చేపడతాము. ఒకవేళ స్పందించకపోయినా కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ఏదైనా చేయడానికి అయితే మేము ముందుకు వస్తామని చెప్పేసి అయితే అంటున్నారు.